పంచవటి అడవిలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ప్రశాంతంగా సమయం గడపడం చేస్తున్నారు. కానీ ఒకరోజు అడవి మధ్యలో నుండి ఒక విచిత్రమైన ఆమె వచ్చింది. పొడవైన జుత్తు, ప్రమాదకరమైన కళ్ళు, విచిత్రమైన నవ్వు. ఆమె పేరు శూర్పణఖ. రాముడిని చూసిన వెంటనే ఆమె పూర్తిగా షాక్ అయింది. ఈ ఆకర్షణీయమైన వీరుడు ఎవరు? శూర్పణఖ వెంటనే రాముడి దగ్గరికి వచ్చింది. నువ్వు నాతో ఉండాలి అని చెప్పింది. కానీ రాముడు కామ్గా స్మైల్ చేస్తూ అన్నాడు, నేను ఆల్రెడీ సీతాదేవిని వివాహం చేసుకున్నాను. ఆ మాట విని శూర్పణఖ ఫేస్ సడన్గా మారిపోయింది. ఆమె కోపంతో సీతాదేవి వైపు చూసింది. లక్ష్మణుడు మాత్రం డేంజర్ స్టార్ట్ అయింది అని అర్థం చేసుకున్నాడు. ఆ అడవి వాతావరణం మొత్తం యుద్ధం ప్రారంభం అవ్వబోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ పార్ట్లో లక్ష్మణుడు శూర్పణఖతో ఏం చేశాడో చూద్దాం.